సంప్రదాయ సాగులో దిగుబడి ఆదాయం మాట అటుంచితే అసలు పెట్టిన పెట్టుబడి దక్కక ఎంతో మంది రైతులు మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. ఇక ప్రకృతి సేంద్రియ పద్ధతిలో సాగు చేసి పండించిన పంటను వినియోగదారుడికి చేరువేయడంలో ఎదురయ్యే సవాళ్లు చెప్పనక్కర్లేదు. కానీ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లికి చెందిన రైతు సిద్ధుల మాత్రం వీటన్నింటినీ అధిగమించాడు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ రైతు వినియోగదారుల డిమాండ్ మేరకు సాగు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నమస్తే అండి, నా పేరు ఒగ్గు సిద్ధులు, గ్రామం ఇటికాలపల్లి, మండలం బచ్చన్నపేట, జిల్లా జనగామ. నేను ప్రకృతి రైతును. నేను 2016 వర్షాకాలం పంట నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మా గురువుగారు సుభాష్ పాలేకర్ గారి మాటలకు నేను ఆకర్షితున్నాయి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం నేను మొదలుపెట్టిన. నేను 2016లో ప్రకృతి వ్యవసాయం అయితే మొదలుపెట్టిన. అప్పుడు హైబ్రిడ్ విత్తనాలతో చేశా. తర్వాత ప్రకృతి వ్యవసాయంతో పాటు దేశీ విత్తనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో 50 రకాల దేశీ విత్తనాలు తెచ్చి వాటిని డెవలప్ చేసి వాటిని సాగు చేయడం జరిగింది. అందులో రకరకాల విత్తనాలు ఉంటాయి. ఒకటి మెడిసినల్ రైస్ ఉంటుంది, రెండోది సన్న రకాలు ఉంటుంది, మూడోది మన అది పులిగోర లాంటివి వేసుకోవడానికి పనిచేస్తాయి, నాలుగోది బాస్మతి. 4 కేటగిరీస్గా విభజించబడ్డాయి. అయితే ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది రైతులు ఏంటంటే, మనం చేసే సాగు ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు ఏమి కావాలనో మనం అది మాత్రమే సాగు చేయాలి. మన ఇష్టం ఉన్నట్టు పంట పెడితే అక్కడ వినియోగదారులు అయితే తీసుకోరు. ఇందులో భాగంగా ముఖ్యంగా మన పబ్లిక్ కోరేది ఏంటంటే సన్న రకాలకు ఎక్కువ మొగ్గు చూపుతారు. ఇంకా అందులో సన్న రకాలతో ఔషధ గుణాలు ఉంటే ఇంకా బాగుంటుంది. దానికోసం నేను మైసూర్ మల్లిక అనే వెరైటీని నేను తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా మనం చిన్న పిల్లలకు అంటే ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం ఇది. అందుకోసం ఈ రైసును చాలామంది ఇష్టపడుతుంటారు. సన్న రకం ప్లస్ చిన్నపిల్లలు పౌష్టికాహారం కాబట్టి దీన్ని కూడా ఎక్కువ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను దీన్ని సాగు చేయడం జరుగుతుంది. ఔషధ గుణాలు మేలైన పోషకాలు ఉండే మైసూర్ మల్లిక వరి రకాన్ని రసాయనాలు లేకుండా ఏ విధంగా సాగు చేయాలి, ఈ క్రమంలో రైతు సిద్ధులు అనుసరించిన విధానాలేంటో ఆయన మాటల్లోనే విందాం. 50 రకాల దేశీ విత్తనాలు చేసిన అని చెప్పినా కదా, 50 రకాలలో మంచిగా ఏ ఉంటాయి వాటిని వెతికే పనిలో నేను పడ్డాను. అయితే ఇక్కడ మనకు ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు మెడిసినల్ రైస్, బ్లాక్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, రక్తశాలి కానీ, ఇవి చాలా మంచి వెరైటీస్. నేను మొదట్లో 2017వ సంవత్సరంలో ఇవి సాగు చేసిన. సాగు చేస్తే ఇవి మెడిసినల్ రైసు కానీ ఇలా 2-3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే విస్తీర్ణం అనేది ఎక్కువ లేకపోవడం. మనం 5-6 రకాలు చేసినప్పుడు తక్కువ విస్తీర్ణం చేయవలసి వస్తుంది. అక్కడ ఒకటి మిల్లింగ్ సమస్య. ఎందుకంటే ఇప్పుడు రెడ్ రైస్ తీసుకుందాం, రెడ్ రైస్ మిల్లింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అందులో కొన్ని వైట్ కల్తీలు కలుస్తుంటాయి. అలాంటప్పుడు వినియోగదారుల నుంచి మనకు ఒక సమస్య ఎదురవుతుంటుంది. మీరు మాకు రెడ్ రైస్ ఇచ్చారు కదా, వీటిలో కల్తీలు కలిసి అంటారు. అదేవిధంగా బ్లాక్ రైస్ కూడా కల్తీలు కలుస్తుంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, రైతు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు అమ్ముడు పోయే ఏ వస్తువు అయినా కిలోలలో కాదు క్వింటలలో వేటి మనం సాగు చేయాలి. కిలోలలో అంటే ఇప్పుడు బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఇవి ఉన్నాయి. అవి మనకు ఎవరైనా ఫస్ట్ ఒక కేజీ ఇవ్వండి బాగుంటే తీసుకుంటామనే ఉద్దేశంతో మాట్లాడతారు. అట్లయితే మనకు లాస్ అన్నట్టు. ఒకటోది మిల్లింగ్ ప్రాబ్లం, రెండోది మార్కెటింగ్ సమస్య అనేది బాగా వస్తుంటుంది. మరి దానికోసం మనం ఏంటంటే మెడిసినల్ వాల్యూ ఉండాలి, ప్లస్ ఎక్కువ అమ్ముడు పోవాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి మనం మైసూర్ మల్లికను సాగు చేయడం జరిగింది. ఇది సాగు చేయడానికి కారణం నాకు నా తోటి మిత్రులు కొంతమంది సాగు చేసారు. మంచి దిగుబడి, మంచి నాణ్యత, మెడిసినల్ వాల్యూ ఉంది కాబట్టి ఇది సాగు చేయమని వాళ్ళు సలహాలు ఇచ్చారు. ఆ దిగుబడి నేను చూసిన తర్వాత నేను సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది ఆశాజనకంగా ఉంది. ఈ మైసూర్ మల్లిక అనే వెరైటీని ఇంతకుముందు చెప్పినట్టు 50 రకాల దేశీ విత్తనాలతో పోలిస్తే ఇది చాలా మంచిదని చెప్పాలి. ఎందుకంటే ఈ మైసూర్ మల్లిక వెరైటీ ఒక 2-2.5 ఫీట్ల వరకు మాత్రమే లేస్తుంది. కాకపోతే ఇలా మైనస్ పాయింట్ ఏంటంటే, మనకు పశువులు ఉన్న వారికి గడ్డి కొంచెం తక్కువ వస్తుంది. అదే ఇక వేరే విషయంతో పోల్చుకుంటే ఇది తెలంగాణ కంటే ఆంధ్ర వాళ్ళకు సూటబుల్ పంట. ఎందుకంటే అక్కడ వర్షాలు ఎక్కువ వస్తుంటాయి, వీధురుగాలు ఎక్కువ వస్తుంటాయి, వర్షపాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పంట పడిపోకుంటుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, దేశవాళీ వేరే రకాలతో పోలిస్తే ఈ మైసూర్ మల్లిక అనే వెరైటీ చాలా మంచి వెరైటీ. ఎందుకంటే తెగుళ్ళు కూడా కొంచెం తక్కువ వస్తుంది. ఈ సంవత్సరము ప్రతి ఒక్క పంట అంటే వరికి సంబంధించి ప్రతి ఒక్క వెరైటీ మీద మనం ఏమంటాం తెల్ల కంకులు, ఊసదిరుగుడు అంటాం, ప్రతి ఒక్క చేనుకు వచ్చింది. మన మైసూర్ మల్లిక వెరైటీ చూస్తే మాత్రం చాలా తక్కువ వచ్చింది. లేదని చెప్పడం లేదు కానీ చాలా తక్కువ వచ్చింది. ఇది దిగుబడి ప్రస్తుతం అయితే నేను మొదటి పంటనే అంటే 3.5 సంవత్సరాల క్రితం ఇది నేను 3 ఎకరాలతో స్టార్ట్ చేసిన. ఎందుకంటే మా మిత్రులు
ఈ వరి సాగు చేసిరు కాబట్టి ఆ వరి సాగుని నేను చూసి నేను ఈ పంట సాగు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ముఖ్య విషయం ఏంటంటే ఈ బియ్యం నాణ్యత చాలా బాగుంటాయి, దిగుబడి కూడా బాగుంటుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు దీనికి నాకు 3 ఎకరాల అంటే ఒక ఎకరానికి యావరేజ్గా చూసుకుంటే నాకు 10 క్వింటల్ల రైస్ వెళ్ళినాయి. ఇప్పుడు ప్రస్తుతం 13-14 క్వింటల్, ఒక ఎకరాకు దాదాపు 14 క్వింటల్ల రైస్ దాకా వస్తుంది. దిగుబడి పరంగా చాలా పెరిగింది. ప్రకృతి వ్యవసాయంలో అందరూ వరి నాట్లు వేస్తారు, కానీ ఈ రైతు శ్రీ పద్ధతిలో వరి నాట్లు వేశారు. దీనివల్ల చీడపీడల సమస్య తక్కువగా ఉండటమే కాకుండా శ్రీ పద్ధతిలో దిగుబడి అధికంగా ఉంటుంది అంటున్నారు. కలుపు సమస్య తీరడంతో పాటు సాగు ఖర్చులు తగ్గుతాయి అంటున్నారు రైతు సిద్ధులు. మనం ఇది చూస్తున్నది మైసూర్ మల్లిక. ఈ మైసూర్ మల్లిక పంట విత్తనం నుండి విత్తనం దాకా మనం తీసుకున్నట్టయితే ఇది 140 రోజుల పంటకాలం. మనం ఒక ప్రదేశం మారితే ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి తీసుకపోతే ఒక 5 డేస్ అటు ఇటు ఒక వారం 10 రోజులు అంతే తేడా ఉంటుంది, ఇంకా పెద్దగా ఏముండదు. ఎంత లేదన్నా 140 రోజులకైతే ఈ పంట అయితే వస్తుంది. ఇది సన్న రకము. నేను గత 3.5 సంవత్సరాలుగా ఈ మైసూర్ మల్లిక వెరైటీని సాగు చేస్తున్నా. ఇంతకుముందు చెప్పినట్టు 50 రకాల దేశీ విత్తనాలలో నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకంటే దిగుబడి పరంగా బాగుంది, రెండోది వినియోగదారులు బాగా అడుగుతున్నారు. ఇక మూడోది విషయానికి వస్తే ఇంట్లో తెగుళ్ళు అనేది చాలా తక్కువ. తెగుళ్ళు రాకుండా ఉండాలంటే నేను 2-3 విషయాలు నేను తీసుకున్నాను. అదేంటంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మనకు ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో ఇందులో కలుపు సమస్య బాగుంటుంది. మనకు కలుపు సమస్యను మనం ఏం చేస్తాం, ఇప్పుడు కెమికల్ రైతులు అంటే దానికి గ్లైఫోసేట్ అదో ఇదో వాడి కలుపును కంట్రోల్ చేస్తారు దిగుబడి కోసం. మనం ఏం చేస్తామంటే మనం ఖచ్చితంగా ఈ కలుపును రిమూవ్ చేస్తే మాత్రమే మనకు దిగుబడి వస్తుంది. ఇలా తెగుళ్ళను తట్టుకోవాలి, దిగుబడి ఎక్కువ రావాలంటే నేను ఇలా శ్రీవరి సాగించుకున్నా. మీరు చూస్తారు కదా, లైన్స్ కనిపిస్తున్నాయి కదా, మధ్యలో మనకి ఇంత గ్యాప్ కనిపిస్తుంది. ఈ కాలిబాటలు అంటే శ్రీవరి సాగులో ఆరుతడి పద్ధతిలో చేస్తాం అన్నట్టు. ఆరుతడి పద్ధతిలో చేయడం వల్ల ఏంటంటే ఈ మధ్యలో స్పేస్ ఉంటుంది, ఖాళీ ఉంటుంది కాబట్టి దోమ ఉన్నా కూడా ఈ గాలికి ఎగిరిపోతుంటుంది. ఇంకో విషయం ఏంటంటే వీడింగ్ చేస్తాం కాబట్టి వేర్లు తెగి దుబ్బు శాతం ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఈ పంటకు సంబంధించి ఏంటంటే మనం సుభాష్ పాలేకర్ గారి విధానం ప్లస్ ఈ శ్రీవరిలో చేస్తున్నాం కాబట్టి ఈ దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది, ఈ గింజ నాణ్యత అనేది ఎక్కువ వస్తుంది. మనం దీన్ని కుకింగ్ చేసినప్పుడు కుకింగ్ క్వాలిటీ కూడా ఏముంటుందంటే నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ పంటకు పోలిస్తే చాలామంది పంటలకు తెగుళ్ళు వచ్చినాయి, దాదాపు ఈ పంటకు చాలా తక్కువ అని చెప్పాలి. దానికి కారణం శ్రీవరి సాగు, రెండోది మనం చేసే సుభాష్ పాలేకర్ గారి విధానం అని చెప్పొచ్చు. మనం వరి సాగు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడ మనకు వేరే విత్తనాలు కనిపిస్తుంటాయి. అంటే ఇక్కడ మనం 2-3 రకాలుగా తీసుకోవాలి. ఇక్కడ అదేంటంటే నారు దశలో వేరే విత్తనాలు పడతాయి, ఆ నారు దశ తర్వాత మళ్ళీ మనం నాటేస్తాం, అప్పుడు పడతాయి. నాటేసేటప్పుడు ఆ నాట్లో ఇవి కలిసిపోతాయి, మనం గుర్తుపట్టలేము వాటిని. ఆ నాటేసిన తర్వాత ఇంకొక దశ ఏంటంటే కలుపు దశ. ఆ కలుపు దశలో కూడా ఇవి మనం గుర్తుపట్టలేము. మనం ఆ ఒడిపిలి ఇంకా వేరే అంటే మనం గుర్తుపట్టవచ్చు, కానీ ఇది వరికి సంబంధించింది కాబట్టి మనం అలా గుర్తుపట్టలేం. ఇది పెద్దగా అయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంటుంది. ఇది ఏ విధంగా తెలుస్తుంటుంది అంటే ఆ కంకి పెట్టే విధానము, ఆ హైట్, ఆ ఎత్తులేసే విధానం బట్టి మనం ఇవి వేరే విత్తనాలని మనం గుర్తుపడతాము. అయితే మన రైతాంగం చాలామంది ఏం చేస్తుంటారంటే కల్తీలు వస్తుంటాయి. కల్తీలు రావడానికి ఏంటంటే మనం హార్వెస్టింగ్ చేస్తుంటే వేరే ఒడ్లు మన పొలంలో పడే అవకాశాలు ఉన్నాయి, అవి మొలుస్తాయి. ఇంకో విషయం ఏంటంటే మనం పెట్టిన పంటనే ఆ రాలి అవి మళ్ళీ నెక్స్ట్ వచ్చే పంటకు కూడా అవి మొలుస్తుంటాయి. మరి వీళ్ళు ఏం చేస్తారంటే ఇవి కల్తీలు కలిసినాయి కాబట్టి వీటిని కోసి అవతల పడేస్తుంటారు. మనం ఏం చేస్తుంటాం అంటే వీటిని కోసి అవతల పడేయకుండా కంకి అయ్యేదాకా మనం వెయిట్ చేస్తాం. వీటిని చూడండి, ఇది రత్నచోడి, ఇది K5 అండి. ఇది చూడండి, ఇది 2 దేశవాళీ రకాలే. వీటితో పాటు ఇవి పోయినసారి వేసిన విత్తనాలు అన్నట్టు, వాటికి అవి మొలిచి ఇవి కంకి పెట్టినాయి. మనం ఏం చేస్తామంటే ఈ కంకులను అయ్యేదాకా చూసి కంకులను కోసి మనం ఈ విధంగా గుత్తులుగా కట్టి మనం పక్కన పెడతామన్నట్టు. ఇవి ఎందుకంటే ప్రకృతి మనకు అందిస్తుంది. ప్రకృతి అంటే పశుపక్షాదులు అన్నీ కలుస్తున్నాయి, ప్రకృతి అవుతుంది. మన ప్రకృతికి ఏమి ఇస్తున్నాం, ఆ వచ్చే పక్షులకు మనం ఏదో కొంత ఆహారం ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ కంకులు కోసి అక్కడ మనం గుత్తుల్లాగా చేసి అక్కడ కడుతుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే పక్షులు ఈ విత్తనాలను, ఈ గింజలను తినడానికి వచ్చి మన చేల్లో ఉన్న పురుగు పుట్రను తిని మనకు మిత్రుల్లాగా పనిచేస్తాయి. దానివల్ల మనకు పంట దిగుబడి అనేది పెరుగుతుంది.
అందుకే ఎప్పుడైనా చూడండి ఈ బెరుకులు మనం ఈ కల్తీలని మనం అనుకుంటుంటాము, ఈ కల్తీలు వచ్చినా మనకు పర్వాలేదు, వాటిని కంకి అయ్యేదాకా చూసి వాటిని కోసి పక్షులకు వేయాలని అనుకుంటున్నా. ఇది మీరు చూస్తున్నది ఢిల్లీ బాస్మతి అండి, 2212 దీని నంబరు. ఇది హైబ్రిడ్ రకమే. ప్రకృతి వ్యవసాయంలో కూడా దీన్ని చేయొచ్చు అండి, చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం సన్న రకాలను తీసుకుంటే ఎంత లేదన్నా 70-80 రూపాయల కేజీ అట్లా అమ్ముకుంటాము. మనం రోజు సన్న రకాలు అంటే బీపీటీ కానీ, మైసూరు మల్లిక కానీ, కుజీపటాలి కానీ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకుంటుంటాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు 4 కేటగిరీస్లలో బాస్మతి కూడా ఒకటి. అంటే బిర్యానీ కోసం వేసుకునేది బాస్మతి కాబట్టి మనం సండే వస్తే ఏం చేస్తామంటే బిర్యానీ వేసుకోవడానికి తాపత్రయపడుతుంటాము. అదేవిధంగా దీనికోసం మన వినియోగదారులు అడిగారు కాబట్టి దీన్ని బాస్మతిని సాగు చేయడం జరుగుతుంది. బాస్మతి నేను సాగు చేయడం 4వసారి. దీని పంటకాలం వచ్చేసి 130 రోజులు. దీనికి తెగుళ్ళు అనేటివి ఎందుకంటే ఇది ఏముంటుందంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం తెగుళ్ళు వస్తాయి. ఈ తెగుళ్ళ కోసం మనం ఏంటంటే ఇంగువ ద్రావణం, పాల ఇంగువ కొట్టడం జరిగింది. ఇంకా నీమ్ ఆయిల్ ఒకటి కొట్టినాం. ఒక 2-3 స్ప్రేయింగ్లతోనే ఇది కంట్రోల్ అయింది. దీనికి ఇంకా వేరే అయితే ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ బాస్మతికి సంబంధించి ఈనే టైంలో అంటే కంకి బయటికి వెళ్ళే టైంలో మంచి సువాసన వస్తుంటుంది. ఆ టైంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ చేను కాడికి కొంచెం అప్పుడప్పుడు పాములు వస్తుంటాయి ఆ సీజన్లో. ఎందుకంటే ఈ సువాసన కోసం ప్రతి ఒక్కటి వస్తుంటుంది. ఇది 130 రోజుల పంటకాలం. ఇక మన సన్న రకాలంటే ఎంత లేదన్నా 70 లేదా 80 రూపాయల కేజీ అట్లా అమ్ముతున్నాము. ఈ బాస్మతికి సంబంధించింది మనం 130, 140, 150 రూపాయల కేజీ అమ్ముకోవచ్చు. ఈ దిగుబడి కూడా మనకి ఎంత లేదన్నా శ్రీవరి సాగులో చేస్తే 40 బస్తాలు వస్తున్నాయి. బస్తా వచ్చి 70 కేజీలు అంటారు ఈ సైడు. తెలంగాణలో 70 కేజీలు అంటే ఒక బస్తా. దాదాపు 40 బస్తాలు తీసుకోవచ్చు. 40 బస్తాలు తీయడం ఎట్లా అంటే చాలామంది అంటుంటారు బాస్మతిలో 40 బస్తాలు రావని చాలామంది అంటుంటారు. అది ఫేక్ అండి. ఎందుకంటే మనం సాగు చేసే విధానం బట్టి, మన భూమి కర్బన శాతం బట్టి దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. మనం చేసేది శ్రీవరి కాబట్టి చిన్న వయసులో అంటే మనం 10 నుండి 12 రోజుల లోపు నాటు పెడతాం కాబట్టి పిలిక శాతం ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇందులో ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది. సన్న రకాలతో పోలిస్తే ఇది పంట కూడా పెద్దగా తెగుళ్ళు ఏం రావు కాబట్టి యాజమాన్యం కూడా చాలా ఈజీగా ఉంటుంది. దిగుబడి ఎక్కువనే వస్తుంది, ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. మీరు చూస్తున్నది జీవామృతం. మనం ఏంటంటే మా గురుగారు సుభాష్ పాలేకర్ గారి విధానంలో నేను ప్రకృతి వ్యవసాయం అంటే గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నా కాబట్టి మీరు చూస్తున్నది జీవామృతం, ద్రవ జీవామృతం. ఇందులో 2 రకాలు, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం. మీరు చూస్తున్నది ద్రవ జీవామృతం. చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఈ జీవామృతానికి సంబంధించి డ్రమ్ములు ఏంటంటే ఎండలో పెడుతుంటారు అన్నట్టు. ఈ ఎండలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం సూక్ష్మజీవులతో వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఈ సూక్ష్మజీవులన్నీ ఎండకు చనిపోతాయి. అలాంటప్పుడు మనకు పంట దిగుబడి రాదు. చాలామంది ఏం చేస్తారంటే నేను 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాను కానీ నాకు దిగుబడి వస్తలేదని చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా అడుగుతుంటారు. వాళ్ళు చేసే తప్పు ముఖ్యంగా ఇదేనండి. ఈ సూక్ష్మజీవులు అనేటి ప్రాణం అనేది చాలా తేలికగా ఉంటుంది, ఎండ తాకితే చనిపోతాయి. అందుకే మీరు చూడండి మనం దీన్ని ఏంటంటే ఒక షెడ్ లాగా అంటే నీడలాగా తయారు చేసుకున్నాం, పాలిథిన్ కవర్ వేసి. ఈ విధంగా చేసుకుంటే జీవామృతం 100% అందులో ఉన్న సూక్ష్మజీవులు మొత్తం డెవలప్ అయ్యి మన పంట దిగుబడి వస్తుంది. మన పంటకు జీవామృతం ముఖ్యం కాబట్టి ఇప్పుడు మన 3 ఎకరాల పొలం ఉంది. ఈ 3 ఎకరాల పొలానికి మనం జీవామృతం పంపించడం అంటే బకెట్లో తీసుకుపోయి ప్రతి పొలానికి పోయడం, ప్రతి మడి పోయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే మనం ఏం చేసినామంటే మనం చేసింది కొత్తదని ఏం కాదు కానీ పాతదే, కానీ మనం దాన్ని ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వెంచూరి అంటారండి. చూడండి, ఇది వెంచూరి. మనకి ఎట్లా వస్తుందంటే మన బోర్ అటు సైడ్ ఉన్నది మెయిన్ లైన్ నుండి ఇక్కడికి వస్తుంది లోపల. ఇక్కడ నుండి ఇది మెయిన్ లైన్, మళ్ళీ వాటర్ ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళిపోతుంటుంది, కింది దిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటుంది. అయితే ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళని మనం ఏం చేస్తామంటే ఇది ఆన్ ఆఫ్ ఇట్లా సగం మనం ఆఫ్ చేసినాం అనుకో, ఈ నీళ్లు సగమే ఇక్కడికి వెళ్ళిపోతుంటాయి. మిగిలిన సగం ప్రెషర్ ఎట్లుంటుంది అంటే
ఇక్కడ నుండి పైనుండి ఇది వెంచూరి సిస్టమ్, ఇది ఇక్కడ నుండి ఇటు వెళ్ళిపోతుంటుంది అన్నట్టు. ఈ వచ్చే నీళ్ళని ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఆన్ ఆఫ్ కనిపిస్తుంది, ఈ ఆన్ చేస్తే ఇందులో ఉన్న నీళ్లు మనం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇది ఆఫ్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసినాం అనుకో, ఇందులో ఉన్న నీళ్లు ఇక్కడికి వచ్చిన నీళ్లు మొత్తం మీరు ఇక్కడ చూస్తారు కదా ఈ డ్రమ్లోకి వస్తాయి. లేదు ఈ డ్రమ్ములో ఉన్న లిక్విడ్ మొత్తం బయటికి వెళ్ళిపోవాలంటే ఇది ఆన్ ఇట్లే ఉంటుంది. మనం ఈ ఆన్ ఆఫ్ ఏదైతే ఉందో చూడండి, మనం ఈ విధంగా ఆఫ్ చేసినాం అనుకో ఈ డ్రమ్లో ఉన్న లిక్విడ్ మొత్తం మన పంట చేనులో పోతుంది. రైతుకు ముఖ్యంగా ఏంటంటే జీవామృతం ఒక 3 ఎకరాలకు 2 ఎకరాలకు వేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని కాబట్టి ఈ వెంచూరి వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే రిస్క్ మొత్తం తగ్గుతుంది. 1 ఎకరం జీవామృతం పంపించడానికి మనం ఎంత లేదన్నా ఒక అరగంటలో సరిపోతుంది. అదే మనం జీవామృతం బకెట్లతోని బిందెలతో వేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్నది, చాలా హార్డ్ వర్క్ అని చెప్తున్నా. ఈ వెంచూరి వచ్చిన తర్వాత దాదాపు 90% పని తగ్గింది. ఈ వెంచూరి ఖర్చు దాదాపు 2300 వచ్చింది, చాలా బాగా పనిచేస్తుంది. వ్యవసాయంలో సవాళ్లు సాధారణమే. ముఖ్యంగా పాడి పశువులు అనారోగ్యం పాలవుతే రైతుకు తీవ్ర నష్టం జరుగుతుంది. తనకున్న 2 ఆవులతో గో ఆధారిత సాగు చేస్తున్న ఒగ్గు సిద్ధులకి పెద్ద కష్టమే వచ్చింది. రెండింట్లో ఒక ఆవుకు లంపి వైరస్ సోకింది. మరి ఈ లంపి వైరస్ ని అరికట్టడానికి రైతు సిద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చూస్తున్నది నా ఆవులే 2. అయితే మనం ఒక 15 రోజుల క్రితం లంపి వైరస్ అయితే దీన్ని స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన ఒక 3-4 గంటలకే అంటే దీని ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసినాం, యాంటీబయాటిక్ స్టార్ట్ చేసినాము. మీరు చూస్తారు కదా ఈ మచ్చలన్నీ వచ్చినాయి. మీరు పెద్ద ఇవి చూడండి, ఇవన్నీ ఈ పెద్ద మచ్చలు, ఇవన్నీ చిన్నవి. ఇవి ఏంటంటే కాయలాగా ఉంటుంది. దీని లక్షణాలు ఎట్లుంటాయంటే మీరు చూస్తారు కదా ఆ పెద్దగా పుండులాగా పగిలి రక్తం కారుతుంటుంది. ఈ చిన్నగానే కాయలాగానే ఉన్నాయి కానీ పగలడం లేదు, అవి అట్లే గట్టిగా ఉన్నాయి. ప్రస్తుతం దీని ట్రీట్మెంట్ ఇవ్వబట్టి ఒక 15 రోజులు అవుతుంది. ఆ రక్తం గారిన తర్వాత పుండులాగా అవుతుంది, ఎండిపోతుంది. ఆ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ ఎక్కువైతుంది. దీని లక్షణాలు ఎట్లుంటాయంటే లేగదూడ మేయది, ఫస్ట్ మేత అనేది మేయది, డిమ్గా ఉంటుంది, పడుకుంటుంటుంది, యాక్టివ్ అనేది ఉండదు. మీరు చూస్తారు కదా ఈ లంపి వైరస్ సంబంధించినవన్నీ చిన్న చిన్న కాయల్లాగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే కొంచెం తగ్గుముఖం పడుతుంది. దీనికి ఆయుర్వేదంలో కూడా ట్రీట్మెంట్ ఉందని అంటుర్రు. పసుపు, కలబంద, వేప, తులసి ఇవి 4 ఒకే దగ్గర దంచి ముద్దలాగా చేసి ఏదైతే ఆ పగిలిన ఆ గడ్డలపై పెడుతుంటే అది క్రమంగా నయమవుతుంది. ఈ లంపి వైరస్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కొంచెం ఫస్ట్ కురుపుల్లాగా అవుతుంటాయి. అది ఒక కొన్ని గంటల్లోనే ఒక 2-3 గంటల్లోనే ఆ కురుపు కాస్త పెద్దగా కాయలాగా అవుతుంది. ఆ విధంగా ఒక 2 రోజుల తర్వాత పగులుతుంది. ఈ లంపి వైరస్ వచ్చిన తర్వాత ఏమైందంటే లేగదూడ ఏమైందంటే మేత అనేది మేయక అక్కడే పడుకొని ఉంటుంటుంది. అది మనం పడుకుంటే లేవది, లేస్తే పడుకోదు. ఆ కాళ్ళు మొత్తం వాపులు ఇలాగ చూస్తారు కదా, దాని గంగడోలు కూడా మొత్తం వాపుతో నిండున్నది, నీరు నిండున్నది. ఆ పిక్కలు కానీ కాళ్ళు కానీ మొత్తం అనీజీగా ఉంటుంది. అసలు మేత అయితే మేయదు కాబట్టి దీని లక్షణాలు ఈ కురుపులు వచ్చినాయంటే మనం లంపి వైరస్ వచ్చిందని అనుకోవాలి. ఇది వచ్చిన వెంటనే మనకు కనిపించిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఒక నెల రోజులలో దీన్ని తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైతుల ఆదాయం పెరగాలన్నా, వ్యవసాయ అభివృద్ధి చెందాలన్నా రైతులంతా రూపాయి పెట్టుబడి అవసరం లేని ప్రకృతి వ్యవసాయ బాట పట్టాలి అంటున్నారు ఈ యువ రైతు. ఒక్కసారి నిలదొక్కుంటే సాగులో అద్భుతాలు సృష్టించవచ్చని అంటున్నారు. కేవలం 2 ఆవులతో నా వ్యవసాయం విజయవంతంగా సాగుతుందని ధీమాగా చెప్తున్నారు. చిన్నపిల్లల పౌష్టికాహారం దీనివల్ల ఇది ఎక్కువ గిరాకీ, ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి నేను గత 3.5 సంవత్సరాల నుంచి ఈ మైసూరు మల్లిక అనే సన్న రకాన్ని నేను సాగు చేస్తున్నా. దీని మార్కెటింగ్ విషయానికి వస్తే చాలా ఈజీగా అమ్ముడుపోతుంది. ఏంటంటే మన రైతు చేసే విధానాల బట్టి ఇది అమ్ముడుపోవడానికి చాలా ఆస్కారం ఉంది. నేను సుభాష్ పాలేకర్ గారి విధానంలో చేస్తున్నా కాబట్టి నాణ్యత ప్రమాణాలు ఇందులో బాగుంటాయి. ఎందుకంటే ఆ కుకింగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సన్న రకము మరియు ఔషధ విలువలు ఉన్నాయి, తినడానికైతే చాలా బాగుంటుంది. నాకు మార్కెటింగ్ లేని రోజుల్లో నేను ఏం చేసిన అంటే నేను ఎక్కడికన్నా ఊరికి పోతే డాక్టర్ దగ్గరికి పోతే వారికో 1/2 kg శాంపిల్ ఇవ్వడం, కానీ బియ్యం ఫ్రీగానే ఇవ్వడం, డాక్టర్ దగ్గరికైనా లాయర్ దగ్గరికైనా ఎక్కడికైనా కొత్త వాళ్ళ దగ్గర పోయినప్పుడు నేను అట్లా శాంపిల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే నా బియ్యం తిన్న తర్వాత వాళ్ళకు రుచి అనేది అర్థమైంది. దాని తర్వాత వాళ్ళు కంటిన్యూగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ విషయానికి వస్తే నేను ప్రతి పంట 3 ఎకరాలు సాగు చేస్తా.
దాదాపు నాకు ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఒక 35 క్వింటల దిగుబడి అయితే వస్తుంది. నేను క్వింటల్ వచ్చేసి 8,000 రూపాయలు, అంటే కేజీ 80 రూపాయల చొప్పున నేను అమ్ముతున్నా. ఇక ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పంట నాణ్యత ప్రమాణాలు చాలా బాగున్నాయి కాబట్టి అమ్ముడు కూడా మార్కెటింగ్ కూడా చాలా బాగుంది. నాకు డిమాండ్ ఎట్లుంటుంది అంటే నా పంట నేను పంట పెట్టక ముందే నాకు ఆర్డర్లు వస్తాయి. ఆర్డర్లు అంటే వాళ్ళతో నేను డబ్బులు ఏదో తీసుకొని నా అకౌంట్లో వేసుకోను. మీకు ఎన్ని క్వింటాలు కావాలో ఎంత రైస్ కావాలనో నేను ఫస్ట్ నోట్ చేసి పెట్టుకుంటా. ఆ వచ్చిన క్వింటాలు ఏవైతే ఉన్నాయో మనిషికి ఎన్ని రావాలో అన్నీ మాత్రమే సెట్ చేసి ఇస్తా. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ పంట దాదాపు అన్నీ అడ్వాన్స్ అయిపోయినాయి అని చెప్పాలి. కాకపోతే కొంతమంది కొత్తోళ్ళు అడుగుతున్న విషయం ఏంటంటే మా బంధువులు తీసుకున్నారు, మీ పేరు ఇచ్చారు, మీ నంబర్ ఇచ్చారు, మాకు కూడా కొన్ని రైస్ కావాలని వాళ్ళు అడగడం వల్ల నేను గత సంవత్సరం నుండి చేసే పని ఏంటంటే ఏవైతే ఈ రైస్ వస్తున్నాయో అందులో ఒక 30% కొత్త వాళ్ళకు, అంటే ఒక 25 కేజీ బ్యాగు ఒక్కొక్కరికి అరకింటల్ అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ప్రతిసారి మనకు కొత్తలు పరిచయాలు పెరుగుతుంటారు. ఇలా పెరగడం వల్ల మనకు డిమాండ్ అనేది ఏర్పడుతుంది. మన దగ్గర రైసు లేకున్నా కూడా పక్కా రైతు ఎవరైతే ఉన్నారో, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతు ఎవరు ఉన్నారో వాళ్ళతో కూడా మనం అమ్మియడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఆ రైతుకు ఆ బియ్యం అమ్ముడు పోతాయి, ఈ వినియోగదారునికి బియ్యం దొరుకుతాయి. ఒక బియ్యం ఒకటనే కాదు, ఏదైనా రైతులు సహకరించుకుంటే ఒకరికొకరు సహకరించుకుంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.